ఇక అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక 20 పోలింగ్ లొకేషన్లలో 39 పోలింగ్ కేంద్రాల ఉపాధ్యాయ విద్యావంతుల ఎన్నికలు కొనసాగుతున్నాయి. 400 మంది పోలీసుల సిబ్బందితో ప్రతిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోనే పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ గోసాలము ఐపీఎస్ పరిశీలించారు. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద 163 బిఎన్ఎస్ఎస్ అమల్లో కూడా ఉంటుందని, సాయంత్రం ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కూడా బందోబస్తు కొనసాగుతుందని అన్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఇస్తారు. సత్యనారాయణ, చెప్పండి, ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు, అదేవిధంగా ఎలా జరుగుతుంది అసలు పోలింగ్? వరుణ్, గుడ్ మార్నింగ్. ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అయితే చాలా ప్రశాంతంగా జరుగుతోంది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 8 గంటలకే ఇక్కడ పోలింగ్ అయితే ఆదిలాబాద్ పట్టణం, ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రారంభమైంది. అయితే ఉదయం ఆ జిల్లా కలెక్టర్ ఇక్కడ ఉన్నటువంటి ఒక పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి అలాగే పోలింగ్ ప్రక్రియను అయితే ప్రారంభించారు. ఆ తర్వాత ఎస్పీ కూడా పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ జరుగుతున్నటువంటి ఒక తీరును అలాగే అక్కడ జరుగుతున్నటువంటి ఒక బందోబస్తు గురించి కూడా ఆయన తెలపడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్లు 200 మీటర్ల వరకు నిబంధనలు పెట్టి అలాగే 144 సెక్షన్ ఎవరిని కూడా అక్కడ కండువాలు ధరించి ఉండకుండా అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కూడా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. అయితే ఉన్నటువంటి యొక్క 39 జిల్లాలో మొత్తంగా 39 పోలింగ్ కేంద్రాల్లో ఈ యొక్క పోలింగ్ జరుగుతున్నటువంటి సందర్భం. అయితే దానికి సంబంధించి 400 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు దీనికోసం ఏర్పాటు చేసినట్టుగా జిల్లా ఎస్పీ అయితే చెప్పారు. అలాగే పోలింగ్ తర్వాత అంటే పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయితే పోలింగ్ జరుగుతుంది. అలాగే సాయంత్రం 4 తర్వాత ఇక్కడ నుంచి కూడా పోలింగ్ ఏవైతే వేసినటువంటి ఒక డబ్బాలు పోలింగ్ బాక్సెస్ ఉంటాయో అవన్నీ కూడా పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య కరీంనగర్ కి తరలించేందుకు కూడా పూర్తి ఏర్పాట్లు చేసినట్టుగా కూడా జిల్లా ఎస్పీ గౌసాలం అయితే మీడియాతో చెప్పారు. అలాగే ఇక జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఓవరాల్ గా జిల్లా వ్యాప్తంగా 39 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 21 పోలింగ్ కేంద్రాలు పట్టభద్రుల కోసం అలాగే 12 పోలింగ్ కేంద్రాలు టీచర్ల కోసం ఏర్పాటు చేసినటువంటి యొక్క సందర్భం మనకు కనిపిస్తుంది. అలాగే ఎక్కడైతే పోలింగ్ లో ఓటర్లు 1000 మంది ఎక్కడైతే దాటి ఉంటారో ఆ 1000 మంది దాటిన చోట ఇటు గ్రాడ్యుయేట్లకు అలాగే టీచర్లకు ఇద్దరి గెలుపు కూడా ఒకే చోట 6 పోలింగ్ బూతులు ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేసిన సందర్భం మనకు కనిపిస్తుంది. అయితే ఈ యొక్క ఎలక్షన్ లో ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్ లో దాదాపు పట్టభద్రులు 14,935 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే టీచర్స్ వస్తే జిల్లా వ్యాప్తంగా 1,593 మంది టీచర్లు ఈ యొక్క ఎలక్షన్ లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరున్నారు. అలాగే పోటీలో చూసుకున్నట్టయితే ఇటు పట్టభద్రుల పోటీలో 56 మంది అభ్యర్థులు పట్టభద్రులుగా పోటీలో బరిలో ఉంటే ఇటు టీచర్స్ దాదాపుగా జిల్లా మొత్తం 15 మంది అభ్యర్థులు ఇటు టీచర్లుగా పోటీకి సిద్ధంగా ఉన్నారు. ఇందు అంటే జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక పోలింగ్ కోసం దాదాపు జిల్లాలో 264 మంది పోలింగ్ సిబ్బందిని విధుల్లో నిర్వహించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు కూడా ఇటు జిల్లా ఎన్నికల అధికారులు, జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ ఎస్పీ వీళ్ళందరూ కూడా పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఇక ఓటర్లు కనుక మనం చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్స్ లో ఉన్నటువంటి 14,935 మంది ఓటర్లలో పురుషుల ఓటర్లు ఇటు టీచర్లు కావచ్చు లేదంటే ఇటు గ్రాడ్యుయేట్ సంబంధించినవి కావచ్చు. అయితే ఇటు పురుష ఓటర్లే మనకు అధికంగా కనిపిస్తున్నారు. దాదాపుగా 10,323 మంది పురుష ఓటర్లు ఇందుకు ఓటు హక్కు వినియోగించుకుంటుండగా 4,612 మంది మహిళా ఓటర్లు ఇటు పట్టభద్రుల కోసం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక అదే టీచర్ల విషయానికి వస్తే జిల్లాలో మొత్తంగా పురుష టీచర్లు 1,095 మంది ఉంటే అలాగే మహిళా టీచర్లు 498 మంది మహిళా టీచర్లు ఉన్నారు. జిల్లాలో ఇక్కడ పట్టణంలో చూసినట్టయితే ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి చూసినట్టయితే నియోజకవర్గానికి సంబంధించినట్టయితే ఇక్కడ నుండి ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద కూడా అన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇదే కాకుండా ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండలానికి కూడా ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆ మండలంలో ఉన్నటువంటి ఓటర్స్ ఎవరైతే ఉంటారో ఉన్నటువంటి యొక్క ఓటర్లందరూ కూడా ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసినటువంటి యొక్క పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఆదిలాబాద్ రూరల్, ఆదిలాబాద్ అర్బన్ అలాగే మావల మండలాలు దగ్గరలో అంటే ఆదిలాబాద్ పట్టణానికి ఆనుకొని ఉన్నటువంటి యొక్క మండలాలు ఏవైతే ఉన్నాయో
వాళ్ళందరూ కూడా ఆదిలాబాద్ పట్టణానికి వచ్చి అక్కడ ఆదిలాబాద్ పట్టణంలో కేటాయించినటువంటి యొక్క పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసే విధంగా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనబడుతోంది వారు. రైట్ సత్యనారాయణ, అయితే దాదాపుగా కొన్ని జిల్లాల దగ్గరికి వచ్చేసరికి ఆ జాగరణ చేసి ఉన్నారు కాబట్టి జనం కూడా అంతమంది ఓటర్లు లేని పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. అండ్ ఎస్పెషల్లీ ఆదిలాబాద్లో ఎండ తీవ్రత అనేది ఈ రోజు నుంచి కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఎలా ఉంది, ఈ రెండు ఎఫెక్ట్ అయినా ఏమన్నా కనిపిస్తా ఉందా? ఎప్పుడైనా ఎందుకంటే ప్రతి పోలింగ్ కేంద్రాల్లో గనక మనం ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తే ప్రతి పోలింగ్ కేంద్రాల్లో సంఖ్య వందల్లో మాత్రమే ఉన్నది. 600, 900, 800, 700, కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 500, 400 ఓటర్లు కూడా ఒక్కో పోలింగ్ కేంద్రంలో మనకు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు టీచర్లు చూసినట్టయితే జిల్లా వ్యాప్తంగా కేవలం 1095 మంది టీచర్లు మాత్రమే ఇక్కడ ఓటర్కు వినియోగించుకున్నారు కాబట్టి ఇక్కడ దాదాపు సాయంత్రం 4 గంటల వరకు సమయం ఉంది కాబట్టి మరి మీరు అన్నట్టు ఏదైతే నిన్న శివరాత్రి జాగరణ ఉపవాసాలు విడిచి అంటే ఈరోజు పొద్దున్నే కొంతమంది ఎవరైతే ఉపవాసం చేసి జాగరణ చేస్తారు కాబట్టి వాళ్ళు జాగరణ చేసిన తర్వాత ఉపవాసాలు దీక్షలు విరమించిన తర్వాత మరి కొంచెం పోలింగ్ ఊపందుకునేటటువంటి ఒక అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఉదయం ఏదైతే 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ లో మాత్రం ఇక్కడ చాలా మందకొడిగా అంటే క్యూ లైన్లు ఎక్కడ కూడా ఏ పోలింగ్ కేంద్రాల వద్ద కూడా క్యూ లైన్లు కనిపించని పరిస్థితి. ఎందుకంటే ఒకరిద్దరుగా వచ్చేసి మాత్రం ఓటు వేసినట్టుగా మనకు తెలుస్తోంది. అలాగే సాయంత్రం 4 గంటల వరకు దాదాపుగా ఏవైతే ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో 14,935 మంది ఓటర్లు దాదాపుగా అంటే జిల్లా అధికారులు చెప్తున్న ప్రకారంగా చూసినట్టయితే మనకు ఓటింగ్ శాతం అయితే మంచిగానే పెరిగే అవకాశం ఉంది. అయితే మధ్యాహ్నం వరకు కొంత ఓటింగ్ శాతం ఎంతవరకు జరిగింది, ఎంతవరకు పోలైంది అనేటువంటి విషయం మనకు తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే అప్పటికి కొద్దిగా పోలింగ్ ఊపందుకునే అవకాశం ఉంది. ఇక ఎండ చూసినట్టయితే ఆదిలాబాద్ లో అంత ఎండ తీవ్రత అయితే ఎక్కువ కనబడతలేదు. కాకపోతే ఆ పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు వేసిన షామియానాలు అంటే ఎండకు సంబంధించి మంచినీరు కానీ ఇటు తన పోలింగ్ కేంద్రాల వద్ద పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. ఆ ఎండ వేడిమి తగలకుండా కొన్ని షామియానాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అయితే మనకు కనబడుతుంది. ఓవరాల్ గా చూసినట్టయితే దాదాపుగా సాయంత్రం 4 గంటల వరకు అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద అయితే పూర్తి స్థాయిలో ఓటు నమోదయ్యేటటువంటి రీతిలో జిల్లా అధికారులు అయితే అవగాహన కల్పించారు. అందరూ కూడా ఓటు వేసేటటువంటి విధంగా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి జిల్లాలో కనబడుతుంది. వారు థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ది క్లియర్ అప్డేట్స్. ఈరోజు ఆదిలాబాద్ డిస్టిక్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ బోత్ గ్రాడ్యుయేట్ అండ్ టీచర్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ స్టార్ట్ అయింది. టోటల్ డిస్టిక్లో జిల్లాలో 39 పోలింగ్ స్టేషన్స్ 20 లొకేషన్స్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. దీంట్లో రిలేటెడ్ టోటల్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా మొత్తం ప్రిపరేషన్ చేస్తాము. 400 పోలీస్ సిబ్బంది కూడా ఎలక్షన్ పర్పస్ కోసం డిప్లాయ్మెంట్ జరిగింది. మన పోలింగ్ స్టేషన్లో క్యూ లైన్ మెయింటెనెన్స్ కోసం కాకుండా గేట్ బయట 100 మీటర్ లైన్ మెయింటెనెన్స్ కోసం కూడా పోలీస్ డిప్లాయ్మెంట్ జరిగింది. అండ్ రూట్ మొబైల్స్ కూడా మన టోటల్ 8 రూట్స్ ఉన్నాయి జిల్లాలో. ఆర్మ్డ్ పార్టీ ఆర్ మూవింగ్ అరౌండ్ అండ్ ఫోకస్ ఈజ్ ఆల్సో ఆన్ మూవ్మెంట్ ఆఫ్ కాన్ఫిడెన్షియల్ మెటీరియల్. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా సేఫ్ మూవ్మెంట్ ఆఫ్ ఆల్ దిస్ పోలింగ్ మెటీరియల్ టు కరీంనగర్ స్ట్రాంగ్ అది కూడా మేము ఇన్షూర్ చేస్తాము. అండ్ till now election is being conducted peacefully and we have taken all important steps to ensure smooth conduct.